నమస్తే, నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్. ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్తో పాటు ఈరోజు తప్పకుండా మనం ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాము. నేను ఇంతమంది స్టూడెంట్స్తో రెగ్యులర్గా ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు చెప్తూ ఉంటారండి. ఇప్పుడు ఓన్లీ డైట్ ప్లాన్స్ కూడా స్టార్ట్ చేశాను కదా, ఆయుర్వేద. సో వాళ్ళు మీతో అపాయింట్మెంట్ తీసుకున్నాకనే నేను డైట్ ప్లాన్ ఇస్తాను. సో అక్కడ కూడా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడేటప్పుడు చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. 8 year old నుంచి స్టార్ట్ అవుతున్నారు, 8 years వరకు వస్తున్నారు. సో నాకు 8 yearsకి ప్రీ డయాబెటిక్తో వస్తుంటే బాధ అనిపిస్తుంది. 8 yearsకే ఫుల్ కాన్స్టిపేషన్, 10 years, 15 years, 20 years, 30 years. నేను ఇప్పటివరకు ఇంతమందిని చూశాను కదండి. 50 years అబవ్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఒకటి లేదా 2 ప్రాబ్లంలు అంతే. మళ్ళీ స్ట్రిక్ట్గా డిసిప్లిన్గానే ఉంటున్నారు. 20sలో 30sలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో నేను మీకు చెప్తాను కొన్ని విషయాలు, తప్పకుండా స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కరు ఉన్నా లేకున్నా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఉంటే తగ్గడానికి సహాయపడుతుంది, లేకుంటే రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మనకి పొట్ట ఉండడము, ఇదంతా బ్లోటెడ్ లాగా ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉండడము ఉన్నాయి అంటే ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్నాయని అర్థం. సెకండ్, మనకు పొట్ట ఎక్కువ ఉంది అంటే పొట్ట గురించి ఒకటే కాదు మనం బాధపడాల్సింది, భయపడాల్సింది లోపల ఉన్న విసరల్ ఫ్యాట్ గురించి. సో కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, మళ్ళీ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ రావడానికి, హార్ట్ అటాక్ లాంటి ఇష్యూస్ రావడానికి కూడా విసరల్ ఫ్యాట్ డేంజర్స్. అందుకని మోస్ట్ డేంజరస్ ఫ్యాట్ అంటారు. సో ఇవన్నిటిని కరిగించుకోవాలి. సో తిన్న వెంటనే ఊర్ధ్వ తాడాసన్ ఒక 10 rounds కంపల్సరీ. మీరు ఎక్కడున్నా చేయొచ్చు కదా. ఇదైతే మీరు ఆఫీస్లో ఉన్నా చేయొచ్చు, మీరు కూర్చున్న ప్లేస్లో కూర్చున్న చైర్ మీద కూడా చేయొచ్చు. నేను మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించాను. తప్పకుండా ఉండాలి 10 rounds. అండ్ దెన్ స్లోగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీకు ఛాన్స్ ఉన్నప్పుడు అయితే వజ్రాసన లేదా మలాసనలో మీరు సపోర్ట్ తీసుకొని కూర్చోండి కావాలంటే. సో తిన్న వెంటనే కాసేపు కూర్చోండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వాకింగ్. శత్పావలి అంటారు ఆయుర్వేదాలో. 5000 సంవత్సరాల గురించి చెప్తుంది ఆయుర్వేద. ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్పేది ఏదైతే ఉందో అదే. ఏమని, తిన్న వెంటనే తప్పకుండా నడవాలి, స్లో వాకింగ్ ఉండాలి, అంతే. రైట్? ఇది కంపల్సరీ ఉండేలా చూసుకోండి. మీది మీకు డైజెషన్కి, ఇన్సులిన్కి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. హార్మోనల్ హెల్త్కి, ప్రతి దానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్, ఫ్యాట్ లాస్ కోసం ఆసనాస్ చూపిస్తాను. మనం ఇవి ప్రాక్టీస్ చేసుకుందాం. ఫుడ్ గురించి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏం తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెల్త్ బాగుండాలి అనేది మాత్రం చూసుకోండి. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో మీరు నమ్మరు, 103 మంది అయ్యారండి ఇప్పటికీ. అక్కడ ఇక్కడ అవి ఇవి అన్ని. సో అన్ని డైట్లు చేసి వస్తున్నారు, ఫ్యాట్ డైట్స్ చేస్తున్నారు, మీల్స్ మొత్తం ఆపేస్తారు. ఎవరో చెప్పారంట మొన్న ఒక అపాయింట్మెంట్లో, నేను చెప్తాను చూడు, మధ్యాహ్నం పూట ఓన్లీ ఉప్మా తినమని చెప్పాడంట. ఏం వస్తుందండి ఉప్మా తింటే మీకు? అసలు ఏం వస్తుంది దాంట్లో? ఒకటే పూట. ఓమాట్ డైట్స్ అనేది ఎంత కేర్ఫుల్గా చేయాలండి. ఓమాడ్ అంటే 1 meal a day. అందరికీ కుదరదు. వాత, పిత్త, కఫ, 3 శరీర తత్వాలు ఉంటాయి. ఇందులో కూడా మీ జాబ్ని బట్టి, మీరు చేస్తున్న పనిని బట్టి, మీ హార్మోన్ని బట్టి, మీ డైజెషన్ని బట్టి, మీరు పడుకుంటున్న టైమింగ్ని బట్టి ఇలా 100 రకాలుగా చూసి ఇవ్వాలి డైట్ అనింది. ఒక రకంగా కాదు. సో దానివల్ల ఆమెకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చాయి అందరండి ఏదో ఒక రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ అక్కడ తెప్పించుకున్న తర్వాత మన దగ్గరకు వస్తే మళ్ళీ నేను సాల్వ్ చేసి పంపిస్తున్నాను. బాడీకి తగ్గట్టు తినాలి. ఆన్ పేపర్ 100 ఉంటాయి. ఇంత ప్రోటీన్, ఇంత ఫైబర్, ఇంత మైక్రోస్. ఆయుర్వేద మైక్రోస్ని కాకుండా మన శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. సో మీకు డైట్ ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే అన్ని ప్యాటర్న్స్ గమనించుకున్న తర్వాతే ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ఆసనాస్ చూపిస్తాను క్లియర్గా. మంచి ఫ్లో తీసుకుందాము. మనకి హెల్త్తో పాటు స్టెబిలిటీ అనేది చాలా పోతుంది. అంటే మెంటల్ పీస్ పోతుంది. అంటే బ్యాలెన్స్ ఉండట్లేదు, కంట్రోల్ ఉండట్లేదు థాట్స్ మీద. సో ఈ బ్యాలెన్సింగ్ ఆసనాస్ బాగా హెల్ప్ చేస్తాయి. ఉంచండి ఒక 10 seconds. నా చాలా స్లోగా బ్యాక్ సైడ్ తీసుకోండి. లెగ్ గెయిన్ ఒక 10 seconds ఉంచండి. మళ్ళీ చాలా స్లోగా సెంటర్ అప్, ఫార్వర్డ్ నుంచి స్లోలీ రైట్ 90, లెఫ్ట్ 45, ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్. ఇన్హేల్, చిన్న బెండ్ ఇవ్వండి ఇక్కడ. ఎక్స్హేల్, చాలా స్లోగా బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా ఇన్హేల్. థైరాయిడ్కి కూడా చాలా మంచిది, స్టిమ్యులేట్ అవ్వడానికి, హార్ట్ హెల్త్కి, లంగ్స్కి చాలా మంచిది. ఎక్స్హేల్, మనం ఏదైతే బెండ్ అవుతున్నామో త్రూ అవుట్ యువర్ లెగ్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి, బ్లడ్ ఫ్లో మంచిగా ఉండడానికి, పుట్టకైనా గెయిన్ చాలా మంచిది. సో మనకి ఇది ఓన్లీ యోగా నుంచి మాత్రమే వస్తుంది. ఓవరాల్ బాడీ హెల్త్ అనింది. సెంటర్ ఇది ఒక 5 rounds రిపీట్ చేసుకున్న తర్వాత స్లోగా లెఫ్ట్ ఫుట్, ఈ పాదం ఒకటి ఫార్వర్డ్ చేసేసేయండి, సైడ్ వేస్ ఉంచండి. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ త్రికోణాసన్. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ త్రికోణాసన్. చాలా స్లోగా సెంటర్. 5 rounds తీసుకోండి. నేను మీకు ఇప్పుడు 2 rounds చూపిస్తున్నాను కదా. 2 పాదాలు సైడ్ వేస్,
దేవి ఆసన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్, పవర్ఫుల్ ఆసనాస్, మెంటల్గా ఫిజికల్గా అన్నిటికీ చాలా మంచిది. స్లోగా పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్. ఇది కూడా 10 రౌండ్స్ ఉంచుకొని పాదాలు సైడ్ వైస్ తీసుకున్నప్పుడు మోకాళ్ళ మీద మనకు చాలా తక్కువ బర్డెన్ ఉంటుంది. సెంటర్. ఇది అయిపోయిన తర్వాత కాళ్ళ మధ్యలో స్పేస్ పెంచి రేజ్ యూర్ హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్ వీరభద్రాసన్ 1. సెంటర్. ఇన్హేల్, ఎక్స్హేల్ వీరభద్రాసన్ 1. ఇది కూడా 10 రౌండ్స్ రానివ్వండి. మళ్ళీ చాలా స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్ వీరభద్రాసన్ 2. సెంటర్ 2. 5 రౌండ్స్ మినిమం. చాలా స్లోగా మళ్ళీ పాదాలు 2 ఫార్వర్డ్, కంఫర్టబుల్గా ఎంత కుదిరితే అంతే. ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్ బెండ్. చాలా స్లోగా పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్ బెండ్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. ఇది కూడా 10 రౌండ్స్. స్లోగా సెంటర్, మళ్ళీ దగ్గరికి. సేమ్ ఇంకొక లెగ్ మీద కూడా రిపీట్ చేసుకుందాం. నేను చెప్పినట్టు మనకి ఎమోషనల్ స్టెబిలిటీ ఉండట్లేదు. ఎమోషనల్గా ఉంటే స్టెబిలిటీ, ఓవర్ థింకింగ్లో, స్ట్రెస్లో, యాంగ్జైటీలో, టెన్షన్స్, వరీస్ అన్నిట్లో కంట్రోల్ వస్తుంది. సో బ్రెత్ వర్క్ మీద కూడా బాగా దృష్టి పెట్టండి. బ్రెత్ వర్క్ ఇంప్రూవ్ చేసుకొని ఈ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేసే ఆసనాస్. 10 సెకండ్స్ తర్వాత చాలా స్లోగా ఇంకో 10 సెకండ్స్. జాగ్రత్త, ఏదైనా ఒకటి పెట్టుకోండి మీరు కావాలంటే సపోర్ట్. మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్, చాలా స్లోగా బ్యాక్. లెఫ్ట్ 90, రైట్ 45. ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్. ఇన్హేల్, ఎక్స్హేల్ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్, చాలా స్లోగా బ్యాక్. ఓన్లీ నడుములో రావాలండి స్ట్రెచ్. చాలా స్లోగా మళ్ళీ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 5 రౌండ్స్ తీసుకోండి. ఇటు వెళ్ళిపోతున్నాను, సో నేను అందుకని ఇప్పుడు ఇటు చూపిస్తాను. జస్ట్ లెఫ్ట్ సైడ్ వైజ్ ఉండే కదా, సో రైట్ ఫుట్ ఒక్కటి ఫార్వర్డ్ పెట్టుకొని సేమ్ త్రికోణాసన్. సెంటర్లో ఇన్హేల్ తీసుకుంటాం, ఎక్స్హేల్ ఆసన వెళ్తాం. 5 రౌండ్స్ ఇవ్వండి స్లోగా. ఇచ్చిన తర్వాత దేవి ఆసన్. స్లోలీ డౌన్, మళ్ళీ చాలా స్లోగా పైకి. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ దేవి ఆసన్. మళ్ళీ స్లోగా సెంటర్, కాళ్ళ మధ్యలో స్పేస్ పెంచి పైనకి. ఇన్హేల్, వీరభద్రాసన్ 1. ఎక్స్హేల్, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ వీరభద్రాసన్. ఇవన్నీ ఆసనాస్ కూడా అండి థైస్ని, లెగ్స్ని. కొత్తగా ఒక రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే, ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారు. మెంటల్గా ఎవరు మెమరీ పవర్, ఎల్డర్స్లో 60 ఏళ్ళకి పైగా ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరు మెంటల్గా మెమరీ పవర్ ఎవరికి గుర్తుంది ఇవన్నీ అని, ఎవరికి మంచిగా ఉంది అని. ఎవరికైతే కాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాయో వాళ్ళకి మెంటల్గా కరెక్ట్గా ఉన్నారంట. అంటే లైక్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు మెంటల్గా కూడా, మెమరీ పవర్లో కానీ ఎవ్రీథింగ్ కానీ. సో మీరు చూసారా కనెక్షన్ ఎలా ఉంటుందో. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి లెగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్. అందుకనే కాళ్ళు స్ట్రెంగ్తెన్ చేయడానికి. అందుకే వీరభద్రాసన్ శివుడి నుంచి వచ్చింది కదండి. వీరభద్రుడు అంటే ఎవరు? శివుడి నుంచి వచ్చిన ఒక రూపం కదా. సో చాలా పవర్ఫుల్ అనమాట. దేవి ఆసన్ అమ్మవారి నుంచి వచ్చిన రూపం, అగైన్ చాలా పవర్ఫుల్. సో ఇవన్నీ ఆసనాస్ మనకి ఫిజికల్గా మెంటల్గా బాగా బెనిఫిట్ చేస్తాయి. ఇదొక 5 రౌండ్స్, ఇదొక 5 రౌండ్స్. వీరభద్రాసన్ 2 కూడా. చాలా స్లోగా సెంటర్, ఇన్హేల్ పైకి, ప్రసరిత పాదోత్తానాసన్ సెంటర్. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ ప్రసరిత పాదోత్తానాసన్. మీకు ఎంత కుదిరితే అంత రాని. చాలా స్లోగా సెంటర్, రిలాక్స్ దగ్గరికి. నేను ఇప్పుడు మనం 1 రౌండ్ చేసాం కదా, 1 రౌండ్లో ఈచ్ 5 రౌండ్స్ పెట్టుకున్నాం. ఇంకొక రౌండ్ కూడా చేసుకోండి. సో ఫుల్ బాడీకి ప్రాపర్ స్ట్రెచ్ వస్తుంది. ప్రాణాయామం, మెడిటేషన్ లేదా యోగ నిద్ర ఏదైనా ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి ఒక 5 to 10 minutes. చాలా చాలా మంచిది. నాకు ఎవ్రీడే ఒక మెసేజ్ వస్తుంది. నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా ఓన్లీ వీడియోస్ చూసి నాకు ఈ ప్రాబ్లం తగ్గింది మేడం, నాకు ఓన్లీ వీడియోస్ చూసుకొని థైరాయిడ్ తగ్గించుకున్నాను, ఓన్లీ వీడియోస్ చూసి వెయిట్ తగ్గింది, ఓన్లీ వీడియోస్ చూసి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం తగ్గిందని చెప్తే నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు కుదిరితే క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే క్లాసెస్లో నేను ఉంటాను కాబట్టి నేను చూసి చేపిస్తాను. 1 hour ఫుల్ బాడీ చేస్తాము. నేను మీకు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ప్రతిదీ నేర్పిస్తాను కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది. కుదిరితే తప్పకుండా రండి. మీకు కుదరకపోయినా డబ్బులు అంత పెట్టలేను అనుకున్నా ఈ వీడియోస్ చూసైనా ప్రాక్టీస్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండాలంతే. ఓం నమః శివాయ.